ఇలా చుట్టి ఇటు ఏం చేసినా నాకే అర్థమవుతలేదు. ఇంత ఫాస్ట్గా అయిపోయింది. ఫస్ట్ టైం అంతకుముందు ఎట్లా అనిపించేది అంటే ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ వచ్చేది అన్నట్టు. అరే అందరు పనికి నేను ఒక్కరిని పనికి లేకుండా రూమ్లో ఉన్నాను అన్న ఫీలింగ్ వస్తుంది ప్రతి చుట్టూ తీసుకున్నప్పుడల్లా. ఎందుకో తెలియదు అట్లా అనిపిస్తుంది ప్రతిసారి. అంటే వాళ్ళు వచ్చేదాకా రూమ్లో వాళ్ళు వచ్చేదాకా అనిపిస్తుంది. అరే నేను ఒక్కరిని పని తప్పించుకుని అలా అందరు పని చేసి వచ్చారు, నేను ఒక్కరిని పని చేయలే నా ఫీలింగ్ వస్తుంది. అప్పట్లో స్టార్టింగ్లో ఎట్లుండే అంటే ఇది లీవ్స్ అనేవి ఉండవు. 6 months దాకా లేకుండే, తర్వాత స్టార్ట్ చేసారు తీసుకోరేది. బట్ ఇప్పుడు ఏమైందంటే ఇంట్రెస్ట్ కూడా వీకింది. నార్మల్గా ఇప్పుడు అందరికీ అలవాటు అయిపోయింది, అందరికి ఇస్తారు, నేను కూడా తీసుకుంటున్నాను. ఇయ్యాల కూడా 10 వరకు లేచిన ముందే, కానీ 9:30 అట్లా వరకు లేచిన. ఫోన్ వచ్చకుండా వచ్చేసరికి అదే ఉంటుంది. నార్మల్గా అందరి పని అది ఉంటుంది కదా. నార్మల్గా లేచి చేసేది ఏముంటుంది, మళ్ళీ వేద్దాం అది ఇది. తర్వాత అంతా రూమ్ క్లీన్ చేసుకొని తినడానికైనా తినేసి వచ్చి అనిపించింది అరే ఇప్పుడు మళ్ళీ క్లీనింగ్ చేద్దాం. మళ్ళీ ఒకటి సాయంత్రం ఎవడు చేయాలి, మళ్ళీ అప్పుడు సాయంత్రం చేసి అదంతా చేసేసరికి అది ఇప్పుడు వేసేసి క్లీన్ చేసుకుంటే మరి మంచి వాడుకోవచ్చు. నిద్ర పోని కానీ పడుకుంటే అయిపోతుంది. నార్మల్ రోజులు ఎట్లుంటుందంటే బ్రేక్ డ్యూటీ అప్పుడు మంచిగా పొద్దుగాల పోయి పొద్దుగా లేచి వర్క్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు పండుకుంటాం కదా. 1 hour అట్లా వండుకున్న తర్వాత ఒక్కసారి నిద్ర అనేది సరిపోదు. అరే మనం పోవాలి ఇప్పుడు డ్యూటీకి, మళ్ళీ ఇట్లా నిద్ర అత్తనే ఉంటుంది. కొంచెం అక్కడ పండుకుంటే నిద్ర పక్క పడుతుంది. అట్లా ఒక్కొక్కరి సిచ్యువేషన్స్లో. ఇప్పుడు అట్లా ఉండదు, ఎందుకంటే చుట్టూ తీసుకున్న వాడు కొంచెం మార్నింగ్ అనేది లేట్గా లేస్తాం కాబట్టి తర్వాత నిద్ర పట్టది. ఇక ఫోన్ పట్టినామంటే నేను ఫోన్ ఇక పడుతూనే ఉంటుంది. ఇక ఏం ఉండదు. అవి ఒకప్పుడు ఫేస్బుక్ యూజ్ చేసినాక ఫేస్బుక్కే ఉండేది. తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చినాక ఫేస్బుక్ అనేది గంగలో కలిసిపోయింది. అది యూజ్ చేసింది లేదు, ఫ్రీక్వెంట్ లేదు. అయినా మనకి ఎవరు చేసింది మెసేజ్ లేదు, కానీ అట్లా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చినాయి. అది రీల్స్ చూసుకుంటా టైంపాస్. కాబట్టి యూట్యూబ్ నేను చూసినంత దారుణంగా ఇవాళ చూసేటోళ్ళు కదా. యూట్యూబ్లో ప్రతి ఛానల్, టెక్ ఛానళ్ళు, కామెడీ అవి ఇవి అన్నీ చూసేటోళ్ళు. ఏమైందో అసలు ఇది వచ్చిన తర్వాత యూట్యూబ్ అనేది పత్తాకి లేకుండా అయిపోయింది. నేను చూసుడు ఏం ఛానల్లో ఏం వస్తున్నాయి, ఏ ఎపిసోడ్లు, కొన్ని ఎపిసోడ్స్ మంచిగా ఉంటాయి అన్నట్టు కామెడీ సిరీస్లో అది చూసేటప్పుడు మంచిగా అనిపించింది. ఇప్పుడు ఏమవుతున్నాయో ఏమవుతున్నాయో ఏం చెప్తారో కూడా తెలియదు. చూసుడే ఇంట్రెస్ట్ ఉంటుంది వీకింది యూట్యూబ్ మీద. అమ్మా నువ్వు మరీ దారుణంగా ఉన్నావు, నువ్వు వీడియోస్ చేస్తావు, నీ వీడియోస్ ప్రతి ఒక్కరు చూడాలి, నువ్వు ఓన్ వీడియోస్ చూడవా అంటారు కదా. అంటే టైం అనేది అంత ఎవరు కేటాయిస్తారు. ఇప్పుడు నేను చేసి ఇప్పుడు 3 నిమిషాలు 4 నిమిషాలు అవుతుంది వీడియో. ఎవరు చూస్తారు మొత్తం పూర్తిగా? ఎవరు చూడరు. ఎవరో ఒక్కరు, అది మా డాడీ అయితే చూస్తాడు, ఇంకా వేరే ఎవరు చూడరు. వాళ్ళు చూస్తే ఒక్కళ్ళని ఇద్దరన్నా తెలిసిన వాళ్ళు ఆఫ్ చూసి వదిలేస్తారు అంతే.